సో ఎగ్జామ్స్ చాలా దగ్గరికి వచ్చేసాయి. ఈ టైంలో మనకు కావాల్సింది స్మార్ట్ రివిజన్ అండ్ వెరీ క్విక్ రివిజన్, రైట్? బట్ మనం థియరీని ఎంత బాగా చదివినా కూడా ఎక్కడో దగ్గర క్వశ్చన్ పేపర్ లో ఫార్ములాస్ అడగడమో, వాటి యూనిట్స్ అడగడమో, లేకపోతే న్యూమరికల్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయడం ఇలాంటివి అడుగుతారు, రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా కూడా మనకి బేసిక్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో దానికోసం ఫిజిక్స్ లో మనకున్న చాప్టర్స్ నుంచి అన్ని ఫార్ములాస్ అన్నిటిని ఒక లిస్ట్ రాసుకొని వాటన్నిటిని రివైజ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా. సో దానికోసమే ఇలా నేను ఈ చాప్టర్స్ నుంచి ఆల్ ఫార్ములాస్ ని తీసుకొని వచ్చాను. విత్ ఇన్ 10 minutes లో మనం ఈ అన్ని చాప్టర్స్ నుంచి అన్ని ఫార్ములాస్ ని ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా రివైజ్ చేద్దాం. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Vedanta Telugu 8, 9, 10. This is Gayatri Patel, your master teacher for physics. So starting from light reflection refraction, AP వాళ్ళకైతే అదే, TS వాళ్ళకైతే reflection of light at curved surfaces నుంచి ఇవి ఫార్ములాస్. సో the first one is మిర్రర్ ఫార్ములా 1/f is equals to 1/u plus 1/v. ఇక్కడ f అంటే ఫోకల్ లెంత్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ v అంటే ఇమేజ్ డిస్టెన్స్. అండ్ అలాగే మ్యాగ్నిఫికేషన్ ఫర్ మిర్రర్స్ అయితే m is equals to minus v by u is equals to hi by h naught. ఇక్కడ మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్ కి ఉన్న ఒక సిమిలారిటీ ఏంటంటే మిర్రర్ ఫార్ములాలో ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్ లో ఇక్కడ ఈ రిలేషన్ లో మనకి నెగటివ్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కాసేపు అయ్యాక మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత రిఫ్రాక్షన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఒక ఫార్ములా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అని. దాట్ ఈస్ నథింగ్ బట్ n2 by v is equals to n1 by u, that is equals to n2 by v minus n1 by u is equals to n2 minus n1 by r. ఇక్కడ n1 n2 అని అంటే రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ మీడియం 1 అండ్ మీడియం 2. uv అని అంటే ఇందాక చెప్పాను కదా, ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్సెస్. r అని అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఈ ఫార్ములాని యూస్ చేసి మనం కర్వ్డ్ సర్ఫేసెస్ లో ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇలాంటి విషయాల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ స్నెల్స్ లా, రిఫ్రాక్షన్, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ లో ద సెకండ్ లా విచ్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇదేమంటారు, the ratio of sine of angle to the sine of angle of incidence to the angle of refraction is equals to constant. This constant is nothing but రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, ఇవి రిఫ్రాక్షన్ లో ఉన్న బేసిక్ ఫార్ములాస్. అండ్ దీని తర్వాత మళ్ళీ రిఫ్రాక్షన్ లో కూడా మనకి లెన్సెస్ గురించి చదువుకుంటున్నప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ లెన్స్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ కూడా వస్తాయి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటంటే సి బై వి, ఇది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా. సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మన వాక్యూమ్, అండ్ వి అని అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం, గివెన్ మీడియంలో ఉన్న వాల్యూ. సో ఇక్కడ n is equals to c by v అనే రిలేషన్ మనకి చాలా 1 మార్క్ కి 2 మార్క్స్ కి లేదంటే MCQs లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ లెన్స్ ఫార్ములా, ఇందాక అక్కడ ఏం చదివాం, రిఫ్లెక్షన్ లో మిర్రర్ ఫార్ములా చదివాం, ఇక్కడ లెన్స్ ఫార్ములా. ఈ రెండింటికి ఒక చిన్న సిమిలారిటీ ఉందని చెప్పాను కదా, అక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సారీ, ఇక్కడ మైనస్ ఉండాలి ఇది. ఓకే, సో దిస్ ఈస్ మైనస్. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ కూడా మనకి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్ ఉంది. అక్కడ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్ లో ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంది, రైట్? m is equals to hi by h naught. ఇది కామన్, రెండింటికి కామన్. కానీ తేడా ఎక్కడ వస్తుంది అని అంటే అక్కడ మైనస్ v by u అని ఉంటుంది, ఇక్కడ ప్లస్ v by u ఉంది. లెన్స్ మేకర్ ఫార్ములా ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రమే ఉంది, ఏపీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో లెన్స్ మేకర్ ఫార్ములా దేనికి రిలేషన్ ఇస్తుంది అంటే ఫోకల్ లెంత్ కి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి, అండ్ అలాగే మన రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి. సో వాట్ ఈస్ ఇట్, 1/f is equals to n minus 1 into 1/r1 minus 1/r2, రైట్? ఇవి అన్ని ఫార్ములాస్ లో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసే ముందు సైన్ కన్వెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది మర్చిపోవద్దు. ఇంకొక ఫార్ములా ఉంటుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం అని. ఇది మనకి ఎక్కడ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో ఉంటుంది, బట్ దిస్ ఫార్ములా ఇస్ ఓన్లీ ఫర్ టీఎస్. ఏపీ స్టూడెంట్స్ కి ఫార్ములా లేదు, సో నేను కలిపి చెప్తున్నాను కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేశాను. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టీఎస్. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ టీఎస్. అండ్ ఇక్కడ లెన్స్ ఫార్ములా ఓన్లీ ఫర్ టీఎస్. ఓకే, ఈ రెండు అయిపోయిందా? దాని తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equals to sin of a plus d by 2 by sin of a by 2. a అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం, d అని అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్, రైట్? అండ్ దెన్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ మన డెఫినేషన్ నుంచి. వన్స్ మీకు డెఫినేషన్ గుర్తుందా, ఫార్ములా వస్తుంది, ఫార్ములా గుర్తుందా, డెఫినేషన్ రాయొచ్చు. అంత చాలా ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం I అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ చార్జ్ పర్ అమౌంట్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ ది యూనిట్ క్రాస్ సెక్షన్ ఇన్ ఎ గివెన్ టైం, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ I is equals to q by t. q అంటే చార్జ్, t అంటే టైం. అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ v is equals to వర్క్ డన్ ఆన్ చార్జ్, కాబట్టి v is equals to w by q. ఇక్కడ v అని అంటే వోల్టేజ్, w అంటే వర్క్, q అంటే చార్జ్. అండ్ ఓమ్స్ లా is equals to v is directly proportional to I, కానీ ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసిన తర్వాత వచ్చింది v is equals to I into r. r అంటే రెసిస్టెన్స్, I అంటే కరెంట్, v అంటే వోల్టేజ్, ఇది మనకు తెలిసిందే.
రెసిస్టెన్స్ అంటే R ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ అనేది ఒక 4 టర్మ్స్ ఉంటాయి. దాంట్లో 2 టర్మ్స్ లెంత్ అండ్ ఏరియా. ఆ రిలేషన్ నుంచి మనం డెవలప్ చేసిందే ఈ ఫార్ములా. R ఈజ్ ఈక్వల్స్ అంటే రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రో అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ L బై A అని అంటే రెసిస్టెన్స్ లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. రెసిస్టివిటీ అంటే ఇదే ఫార్ములాని మాడిఫై చేసిన తర్వాత వచ్చింది ఇది. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఇలా కూడా రాయొచ్చు. అండ్ దెన్ ఎలక్ట్రిక్ పవర్. సో పవర్ అనేది మనకి ఇక్కడ లెన్స్కి ఉంటుంది, పవర్కి ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ అంటే P ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I, దాట్ ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R, దాట్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు I స్క్వేర్ ఇంటూ R. ఇవన్నీ రిలేషన్స్. కానీ ఓన్లీ పవర్ ఆఫ్ లెన్స్ గురించి మాట్లాడితే అది ఓన్లీ P ఈజ్ ఈక్వల్స్ టు 1/F. ఎప్పుడు ఇది సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు, లేదు అని అంటే 100/F. ఎప్పుడు ఇది మీటర్స్లో, ఇక్కడ మీటర్స్లో ఉన్నప్పుడు అండ్ ఇది సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు. క్లియర్? ఫైన్. అండ్ ఎస్, దాని తర్వాత ఇది లెన్స్, పవర్ ఆఫ్ లెన్స్, అండ్ ఇది అలాగే ఎలక్ట్రిక్ పవర్. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దానికి యూనిట్స్, దీనికి యూనిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. దీనికి యూనిట్ వచ్చేసి డయాప్టర్, ఓకే, డయాప్టర్. అండ్ దీనికి యూనిట్స్ వచ్చేసి వాట్. క్లియర్? అండ్ ఇవి ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఉన్న ఫార్ములాస్. అండ్ అలాగే ఎలక్ట్రిక్ కరెంట్లో మనకి ఓన్లీ టీఎస్కి ఉన్న ఫార్ములాస్ ఏంటంటే ఇవి రెండు. దిస్ 2 ఆర్ ఓన్లీ ఫర్ టీఎస్. ఓకే, ఏంటది? కిర్చాఫ్ లాస్ అని వీళ్ళకు కాన్సెప్ట్ ఉంది. సో జంక్షన్ లా, కిర్చాఫ్ లాస్లో ఫస్ట్ లా జంక్షన్ లా, అదే కరెంట్ లా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ కమింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ గోయింగ్ అవే ఫ్రమ్ ది జంక్షన్. సో మొత్తం మీద కలిపి మనకి ఇదేమవుతుంది? సమ్మేషన్ ఆఫ్ I ఇస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అండ్ లూప్లో ఏం చెప్తుందంటే ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ అక్రాస్ ద కాంపోనెంట్స్ ఇన్ అ లూప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మొత్తంకి 0 ఉంటుంది సమ్. కాకపోతే దీన్ని మనం ఫాలో అవ్వాలి అని అంటే మనకి కొన్ని లాస్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ లాస్ అని అంటే ఇవి. ఓకే, సో నువ్వు ఒకవేళ బ్యాటరీ నుంచి పాజిటివ్ టర్మినల్ నుంచి నెగటివ్ టర్మినల్ వెళ్తున్నావు, అప్పుడు పొటెన్షియల్ V ఏమవుతుంది? నెగటివ్. అదే నువ్వు నెగటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ వస్తున్నావు, అప్పుడు వోల్టేజ్ ఏమవుతుంది? పాజిటివ్. అండ్ అలాగే రెసిస్టెన్స్, ఇక్కడ నువ్వు లూప్లో నువ్వు సేమ్ కరెంట్ డైరెక్షన్కి సేమ్ డైరెక్షన్లో నువ్వు వెళ్తున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ నెగటివ్ ఉంటుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇది పాజిటివ్ ఉంటుంది. రైట్? అండ్ అలాగే ఇది ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించిన క్వశ్చన్స్. అండ్ ఎస్పెషల్లీ ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి మనకి టీఎస్ బోర్డ్, ఏబీ బోర్డ్ వాళ్ళకి పెద్ద ఫార్ములాస్ లేవు, బట్ టీఎస్ బోర్డ్కి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటది? ఇది ఉంది, ఇది ఉంది, ఇది అంతా కూడా ఉంది. బట్ ఇది ఇక్కడ టీఎస్ ఓన్లీ ఓమ్స్లో నుంచి, ఫారడేలో నుంచి ఓన్లీ టీఎస్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు B ఇంటూ A ఇంటూ కాస్టిటా. ఫై అంటే ఫ్లక్స్, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, కాస్టిటా అంటే ది యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ అలాగే మీరు మనం తీసుకున్న ఏరియా టాంజెంట్, ఈ రెండింటి మధ్యలో యాంగిల్. అండ్ అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్కి ఫార్ములా ఏంటంటే BIL ఇంటూ సైన్ టీటా. B అంటే మ్యాగ్నెటిక్, F అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, I అంటే కరెంట్, అండ్ అలాగే L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఇక్కడ టీటా అనేది యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కరెంట్. అలాగే ఇది కండక్టర్, కరెంట్ క్యారీ కండక్టర్కి ఫార్ములా. అదే నువ్వు ఒకవేళ యూనిఫామ్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ని తీసుకుంటే F ఇస్ ఈక్వల్స్ టు B ఇంటూ Q ఇంటూ V ఇంటూ సైన్ టీటా. ఇక్కడ B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, Q అంటే ఛార్జ్, V అంటే అది ఎంత వెలాసిటీతో వెళ్తుంది, అండ్ టీటా అనేది ఇక్కడ ఛార్జ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అండ్ వెలాసిటీ ఆఫ్ ది ఛార్జ్ అంటే మోషన్ ఆఫ్ ది ఛార్జ్కి మధ్యలో ఉన్న యాంగిల్. రైట్? దాని తర్వాత ఇదంతా ఫైన్, ఇదంతా ఏపీ వరకే ఓకే. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా ఫార్ములా ఏంటంటే ఫారడేలో ఏం చెప్తుందనంటే నువ్వు ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ మధ్యలో, కరెంట్ కండక్టర్లో నువ్వు ఒక మ్యాగ్నెట్ని మూవ్ చేయడం వల్ల దాంట్లో ఫ్లక్స్ చేంజ్ అయితే జనరేట్ అయ్యే ఈఎంఎఫ్కి ఫార్ములా. సో ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్స్ టు -n ఇంటూ చేంజ్ ఇన్ ఫ్లక్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఇక్కడ మైనస్ అనేది ఫారడే లాలో లేదు. మైనస్ దేని ఏ చెప్తారు అంటే లెన్స్ లా వల్ల వస్తుంది. ఓకే, సో గైస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫార్ములాస్, క్లాస్ 10 ఫిజిక్స్ ఫార్ములాస్. మొత్తం అన్ని చాప్టర్స్ నుంచి వచ్చేసాయి. ఇంకా మీకు ఏదైనా మ్యామ్ మాకు ఇది మిస్ అయింది అని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐఎమ్ షూర్ ఈ క్వశ్చన్స్, ఈ ఫార్ములాస్కి మించి ఇంకొక టాపిక్ కూడా దీన్ని దాటి రాదు. ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే, సో ఈ వీడియోలో మనం క్లాస్ 10 ఫిజిక్స్ ఫార్ములాస్ అన్నిటిని రివైజ్ చేసాం. ఇంకా ఏమైనా ఇలాంటి స్మార్ట్ రివిజన్ టిప్స్ కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బై గైస్, అండ్ ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, బై గైస్.